హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ హెల్తీ కేక్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే గ్లాస్ కేక్. దీన్ని గ్లాస్ కేక్ అంటారు, జెల్లీ కేక్ అంటారు, ఫ్రూట్ కేక్ అని కూడా అంటారనమాట. సమ్మర్లో ఇలాంటి కేక్స్ కానీ ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ కేక్ని మనం టేస్ట్ చేసేటప్పుడు మనకి ఎలా డెలీషియస్ డెజర్ట్ని టేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ దెన్ కూల్ కేక్ని టేస్ట్ చేసినప్పుడు, ఫ్రూట్ సలాడ్ని టేస్ట్ చేసినప్పుడు మనకి ఎటువంటి టేస్ట్ అయితే వస్తుందో ఈ రెసిపీని ట్రై చేసినప్పుడు, టేస్ట్ చేసినప్పుడు అలానే అనిపిస్తుంది. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు ఈ కేక్ రెసిపీ. లేట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ కేక్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. ఒక మంచి టేస్టీ కేక్ రెసిపీని టేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కేక్ రెసిపీకి ఫ్రెష్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయండి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మనకి ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే, ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే, ఏవి ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఆ ఫ్రూట్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. నేను యాపిల్ తీసుకున్నాను, కివీ ఫ్రూట్ తీసుకున్నాను, ప్రోమోగ్రనేట్ తీసుకున్నాను, బనానా తీసుకున్నాను, ఆరెంజెస్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి. గ్రేప్స్ తీసుకోవచ్చు. గ్రీన్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు, బ్లాక్ గ్రేప్స్ అయినా తీసుకోవచ్చు. నేను బ్లాక్ గ్రేప్స్ని ప్రిఫర్ చేసినాను. అండ్ దెన్ మ్యాంగో కూడా తీసుకున్నాను. యాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పీల్ తీయాల్సిన అవసరం లేదు. కివీ ఫ్రూట్కి పీల్ తీసేసి ఇలా అంతా స్లైసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బనానాని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ప్రోమోగ్రనేట్ నుంచి సీడ్స్ని ఇలా కలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్ని ప్రిఫర్ చేస్తే కేక్ చూసేందుకు చాలా బాగుంటుంది, టేస్ట్ చేసేందుకు కూడా. మ్యాంగోని, ఆరెంజెస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేషియోని మీరు కరెక్ట్ మెజర్మెంట్ గ్లాస్తో చెక్ చేసుకోండి. ఇందులోకి అగర్ అగర్ పౌడర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అగర్ అగర్ పౌడర్ అన్న, చైనా గ్రాస్ పౌడర్ అన్న ఒకటే అండి. దీన్ని తెలుగులో జొన్నగడ్డ పౌడర్ అని అంటారు. ఇలా ఉంటుంది. ఇది ప్రతి సూపర్ మార్కెట్లోనూ అవైలబిలిటీలో ఉంది. ఆన్లైన్లో నేను తీసుకున్నాను ఈ అగర్ అగర్ పౌడర్ని. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి ఇష్టమైన ఫ్లేవర్ని చూస్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ ఆఫ్ ఈ అగర్ అగర్ పౌడర్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా అంతా ఉంటుంది. అండ్ దెన్ ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీని పూర్తిగా చల్లారనివ్వకూడదు. పూర్తిగా చల్లారనిస్తే అగర్ అగర్ పౌడర్కి జెల్ ఫామ్ అయ్యే గుణం ఉంటుందన్నమాట. సో కన్సిస్టెన్సీ అంతా జెల్గా ఫామ్ అవుతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కేక్ మౌల్డ్ తీసుకొని ఇలా అంతా రెడీ చేసుకున్న జెల్ని ఇలా అంతా మౌల్డ్లో స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఇలా అంతా జెల్ కన్సిస్టెన్సీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మౌల్డ్ని ఒకసారి ఇలా అంతా ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం కేక్ మౌల్డ్లోకి మన దగ్గర ఉన్న నట్స్తో అండ్ దెన్ ఫ్రూట్స్ని ఇలా అంతా మౌల్డ్లో స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఖర్జూరాన్ని ఇలా అంతా సెంటర్లో ఇలా పెడుతున్నాను. కేక్ మౌల్డ్కి డౌన్ టాప్లో ఉండేదే మనకి కేక్కి ఫ్రంట్ టాప్ అనమాట. సో మనము ఇలా అంతా కేక్ మౌల్డ్లో అంతా మనం డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రూట్స్తో. ఇక్కడే మన క్రియేటివిటీని చూపించుకోవాల్సిన బెస్ట్ టైం అనమాట. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ఇలా అంతా కేక్ మౌల్డ్ని ఇలా అంతా డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కివీ ఫ్రూట్ని ఇలా అంతా ఎడ్జెస్గా ఇలా సెట్ చేసినాను. సో మనం ట్యాప్ చేసినప్పుడు మనకి ఫస్ట్ లుక్ అదే కనిపిస్తుంది అన్నమాట. మన దగ్గర ఉన్న జెల్ని మళ్ళీ ఇలా అంతా యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం బౌల్ని బ్యాక్ చేసినప్పుడు బౌల్కి ఎండ్ పార్టే కేక్కి ఫ్రంట్ పార్ట్ లాగా వస్తుందన్నమాట. సో ఈ డెకరేషన్ అంతా కంపల్సరీగా ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రోమోగ్రనేట్ని ఇలా అంతా స్ప్రెడ్ చేసినాను. మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. కేక్ని ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకోవాలి. అండ్ దెన్ దానిపైన జెల్ అంతా మనం చాలా నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్ట్గా చేయకూడదు అన్నమాట. మీడియం సైజ్ స్పూన్తో జెల్ని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రూట్స్ చెదిరిపోకుండా జెల్ని స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఇదే అన్నమాట. ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం అండ్ దెన్ జెల్ని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎన్ని విధాలుగా మనము డెకరేట్ చేసుకోవచ్చో కేక్ని అన్ని విధాలుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. జెల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకున్న మ్యాంగో స్లైసెస్ని ఇలా అంతా పెట్టుకొని డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇష్టమైన షేప్లో మనం కట్ చేసుకొని ఇలా అంతా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్తో డెకరేట్ చేసే కొద్దీ అవుట్లుక్ ఇలా వస్తుంది. మనకి కొత్త ఐడియాస్ వస్తాయి. మనము నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ని యాడ్ చేసిన దానివల్ల మనం కేక్ని టేస్ట్ చేసేటప్పుడు అది మనకి టచ్ అయ్యి టేస్ట్ సూపర్గా వస్తుంది. కమలా పండు స్లైసెస్ని ఇలా అంతా యాడ్ చేసుకున్నాను. పీల్ అంతా రిమూవ్ చేసేసి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో ఇలా అంతా కట్ చేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. బనానా స్లైసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తున్నప్పుడు నాకు సంక్రాంతికి ముగ్గు వేసినట్లు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట ఈ కేక్ డెకరేట్ చేసేటప్పుడు. ఓవరాల్గా ఇలా వచ్చింది. కట్ చేసి పెట్టుకున్న యాపిల్ స్లైసెస్ని కూడా ఇలా అంతా యాడ్ చేసినాను. ఇంకా స్ట్రాబెర్రీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. రిమైనింగ్ కివీ స్లైసెస్ని యాడ్ చేసి జెల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసినాను కేక్ మౌల్డ్ పైన. ఫ్రూట్ జెల్ కన్సిస్టెన్సీని 6 to 7 hours పాటు ఫ్రీజర్లో ఉంచాల్సి ఉంటుంది. కరెక్ట్గా జెల్ కేక్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దీన్ని జెల్ కేక్ అంటారు, గ్లాస్ కేక్ అంటారు, ఫ్రూట్ కేక్ అని కూడా అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. వెరీ హెల్తీ కూడా. ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రీజర్లోంచి బయటికి తీసి కేక్ని చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు మనం మౌల్డ్ నుంచి కేక్ని సపరేట్ చేద్దాము టూత్పిక్ సహాయంతో. టూత్పిక్ని ఇట్లా ఎడ్జెస్కి ఇట్లా అంతా సెట్ చేసి జస్ట్ మౌల్డ్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కేక్ ఎడ్జెస్ షేపు మారకుండా మనకి కరెక్ట్గా ఫామ్ అవుతుంది టూత్పిక్తో సెట్ చేసినట్లయితే.
ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా చేసి బ్యాక్ చేస్తున్నా కేక్ని. బౌల్ని ట్యాప్ చేసినట్లయితే కేక్ ఇలా కరెక్ట్ ఫామ్లో వస్తుంది. వావ్, మన కేక్ కరెక్ట్ ఫామ్లో కరెక్ట్ రేషియోలో ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చూడండి. గీతేష్ చాలా యాంగ్జైటీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి టేస్ట్ చేద్దామా అనేసి. సో ఫ్రెండ్స్, కేక్ కట్ చేసి టేస్ట్ చేసేద్దాం. ఫ్రూట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపని పిల్లలకి ఇలాంటి కేక్ రెసిపీలో ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇలా జెల్తో కానీ ఇస్తే వాళ్ళు ఇష్టంగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ. కేక్ రెసిపీలో మనం యాడ్ చేసిన ఫ్రూట్స్ లేయర్స్గా ఫామ్ అయ్యి జెల్తో మనం టేస్ట్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రూట్స్కి జెల్ కూడా యాడ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంది. సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన డెలీషియస్ రెసిపీ ఈ కేక్ రెసిపీ. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.